హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనిషి చనిపోతే ఆత్మలు ఎక్కడికి వెళ్తాయని? కొన్ని ఆత్మలు చనిపోయినా వదిలిపెట్టవు. అవి ఎదురు చూస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు తమను మళ్ళీ ఈ ప్రపంచంలోనికి తీసుకువస్తారని అవి ఎదురు చూస్తూ ఉంటాయి. ఈరోజు మీరు వినబోయే కథ ఒక శాపగ్రస్త గ్రంథం గురించి, ఒక మాంత్రికుడి గురించి, ఒక యువకుడి జీవితాన్ని నరకంగా మార్చిన కాలభైరవ శాపం గురించి. అది వెలుగొండపల్లి గ్రామం. సమయం రాత్రి 11:45 కావస్తుంది. గ్రామం మొత్తం నిద్రలో ఉంది. రోడ్లపై ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. అకస్మాత్తుగా గ్రామంలోని కుక్కలన్నీ ఒకేసారి గట్టిగా మొరగడం మొదలుపెట్టాయి. ఆ కుక్కలన్నీ గ్రామం చివర ఉన్న పాడుబడిన గుడి వైపు చూస్తూ ఇంకా గట్టిగా మొరగసాగాయి. ఇక సరిగ్గా అదే సమయంలో ఒక ఇంట్లో 80 ఏళ్ల రామయ్య ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచాడు. రామయ్య ముఖమంతా చెమటలు పట్టాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. మళ్ళీ మళ్ళీ అదే కల, మళ్ళీ మళ్ళీ అదే కల అని భయంగా అన్నాడు. అప్పుడే గది తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. రామయ్య ఒక్కసారిగా గడ్డ కట్టిపోయాడు. ఎవరు ఎవరు అటువైపు నుండి సమాధానం లేదు. ఇంకా రామయ్య భయంతో ఎవరక్కడ, ఎవరు అని వణుకుతున్న గొంతుతో అడగసాగాడు. మెల్లిగా మంచం మీద నుంచి కిందికి దిగాడు. అలా నడుచుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు. ఇక రామయ్య ఒక్కసారిగా బయటకు తేరిపారా చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఇంటి ముందు నేల మీద ఎర్రటి రంగుతో ఒక గుర్తు గీసి ఉంది. అది చూసిన వెంటనే రామయ్య కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఆ గుర్తులు చూసిన రామయ్య భయంతో లేదు లేదు, ఇది మళ్ళీ రావడం అసాధ్యం, లేదు, ఇలా జరగకూడదు అని అనుకుంటూ వెనక్కి నడుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ మరుసటి రోజు హైదరాబాదులో అర్జున్ అనే యువకుడు తన ఆఫీస్లో పని చేసుకుంటున్నాడు. అప్పుడే ఫోన్ మోగింది. హలో. అవతల నుండి ఏడుస్తూ, అర్జున్, వెంటనే ఊరికి రా. ఏమైంది? మీ తాత ఆరోగ్యం చాలా బాగోలేదు. ఆ మాటలు విన్న అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ ఉన్నపలంగా అర్జున్ బయలుదేరిపోయాడు. బాగా చీకటి పడిపోయింది. అర్జున్ ఇంటికి చేరుకున్నాడు. అందరూ బయట కూర్చున్నారు. అందరి మొహాల్లోనూ ఆందోళన. ఇక అర్జున్ నేరుగా తాత గదిలోకి వెళ్ళాడు. రామయ్య మంచం మీద బలహీనంగా పడి ఉన్నాడు. రామయ్యను చూసిన అర్జున్, తాతయ్య. ఇక అర్జున్ గొంతు విన్న రామయ్య మెల్లిగా కళ్ళు తెరిచాడు. అర్జున్, బాబు, అర్జున్. నేనే తాతయ్య. రామయ్య చేతిని ముందుకు చాపాడు. అర్జున్ వెంటనే రామయ్య చేతిని పట్టుకున్నాడు. బాబు, అర్జున్, నాకు ఎక్కువ సమయం లేదు. అలా అనొద్దు తాతయ్య. నేను చెప్పేది జాగ్రత్తగా విను. గ్రామం చివర ఉన్న కాలభైరవ గుడి దగ్గరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకు. ఇక అర్జున్, ఇప్పుడు అవన్నీ ఎందుకు తాతయ్య? అవన్నీ ఉట్టి కథలే కదా. అర్జున్ మాటలకు రామయ్య కోపంగా చూశాడు. అవి కథలు కావు. అయితే నిజం. ఇక ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. సరిగ్గా
50 సంవత్సరాల క్రితం మేము నలుగురము ఆ గుడిలోకి వెళ్ళాము. అర్జున్ ఆసక్తిగా వింటున్నాడు. తర్వాత ఏమైంది తాతయ్య? రామయ్య చేతులు గట్టిగా వణుకుతున్నాయి. మేము వెళ్ళింది నలుగురమే, కానీ తిరిగి వచ్చేటప్పుడు ముగ్గురం మాత్రమే వచ్చాము. అర్జున్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. మరి 4వ వ్యక్తి? రామయ్య భయంతో కిటికీ వైపు చూశాడు. నాలుగో వ్యక్తిని అది తీసుకెళ్ళిపోయింది. అది అంటే ఎవరు తాతయ్య? రామయ్య మాట్లాడబోతుండగా కిటికీ ఒక్కసారిగా తెరుచుకుంది. గాలి బలంగా లోపలికి వీచింది. ఇక రామయ్య గట్టిగా భయంతో అరవడం మొదలుపెట్టాడు. బాబు, అది వచ్చింది, అది మళ్ళీ వచ్చింది. బాబు అర్జున్, అది వచ్చింది. తాతయ్య ఎవరో వచ్చింది. బాబు, అది మళ్ళీ వచ్చింది. కాల అంతే. ఇక రామయ్య తల పక్కకు వాలిపోయింది. అతని ఊపిరి ఆగిపోయింది. అలా రామయ్య తన ప్రాణాలని విడిచిపెట్టాడు. మరుసటి రోజు ఊరు మొత్తం వచ్చింది. అందరూ రామయ్య గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక ముసలాయన అర్జున్ దగ్గరకు వచ్చాడు. మీ తాత చాలా మంచివాడు నాయనా, కానీ అతను జీవితాంతం ఒక భయంతో బతికేవాడు. ఆ మాటలు విన్న అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఏంటా భయం? మా తాతయ్యకు భయం కలిగించే ఆ విషయం ఏమిటి అంటూ ముసలాయనను తిరిగి ప్రశ్నించాడు. ఆ ముసలాయన మాట్లాడలేదు. కాలభైరవ గుడి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత సాయంకాలం వేళ అర్జున్ తన చిన్ననాటి స్నేహితులైన రవి, కిరణ్, సురేష్లను కలిశాడు. ఇక రవి నవ్వుతూ, నగరబాబు వచ్చేసాడు రోయ్ అంటూ అన్నగా అందరూ నవ్వారు. కొద్దిసేపటి తర్వాత అర్జున్ తాత చెప్పిన విషయం గురించి వివరించాడు. ఇక రవి గట్టిగా నవ్వేశాడు. ఇంకా గుడి కథలు నమ్ముతున్నావా మావా? లేదురా, నేను కాదు, తాత నమ్మేవాడు. ఇక సురేష్ మెల్లగా అన్నాడు. అయితే నీ తాత ఒక్కడే కాదు, అందరూ అతని వైపు చూశారు. ఏంట్రా నువ్వనేది? అవునరా, మీ తాత ఒక్కటే కాదు, మన ఊళ్ళో ఇంకా చాలామంది ఆ గుడి గురించి చాలా భయపడతారు. అవునా? ఎందుకంటే రాత్రి అక్కడి నుండి కేకలు వినిపిస్తాయట. ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఇక నలుగురు చెరువు దగ్గర కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నాడు. ఒరే, ఒక పని చేద్దాం. ఏంట్రా? ఈరోజే గుడికి వెళ్దాం. సురేష్ వెంటనే పైకి లేచాడు. వద్దురా, నాకు చాలా భయం. అక్కడ నిజంగా ఏదో దుష్టశక్తి ఉందని ఊళ్ళో అంతా చెబుతున్నారు. రే ఆపరా, ఇంత పిరికి పందవేంట్రా నువ్వు అంటూ రవి గట్టిగా నవ్వాడు. లేదు, అక్కడ ఏమీ లేదు, మనం ఈ రాత్రికే అక్కడికి వెళ్దామంటూ రవి చెప్పాడు. ఇక అర్జున్ కాసేపు ఆలోచించాడు. తన తాత తనతో చివరిగా మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకున్నాడు. బాబు అర్జున్, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కాలభైరవ గుడి దగ్గరకు మాత్రం వెళ్ళకు అని తన తాత చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకున్నాడు. కానీ ఎందుకో అర్జున్ మనసులో ఆసక్తి పెరిగింది. వెళ్దాం, అక్కడ ఏముందో తెలుసుకోవాలి అని రవితో, సరే ఈ రాత్రికే మనం అక్కడికి వెళ్దామని చెప్పేశాడు. అది సరిగ్గా రాత్రి 12 గంటల సమయం. నలుగురు టార్చ్ లైట్లు తీసుకొని కాలభైరవ గుడి వైపు నడుస్తూ ఉన్నారు. దూరంగా పాడుబడిన గుడి కనిపించింది. ఆ రోజు పౌర్ణమి కావడంతో చంద్రకాంతిలో అది మరింత భయంకరంగా కనిపిస్తుంది. ఇక నలుగురు గుడి ముందుకు చేరుకున్నారు. అప్పుడే గుడ్లగూబల అరుపులు వినిపిస్తున్నాయి. సురేష్ గబుక్కన వెనక్కి తిరిగాడు. అమ్మో! సురేష్ను చూస్తూ రవి గట్టిగా నవ్వాడు. రే గుడ్లగూబరా అది అని. కానీ అర్జున్ మాత్రం గుడి ద్వారం వైపు చూస్తున్నాడు.
అర్జున్కి ఎందుకో లోపల నుంచి ఎవరో వాళ్ళను గమనిస్తున్నట్లుగా అనిపించింది. ఇక నలుగురు కలిసి భయంగానే లోపలికి అడుగుపెట్టారు. గుడి మొత్తం దుమ్ముతో నిండిపోయి ఉంది. పాత విగ్రహాలు, పగిలిన గోడలు. ఇక కిరణ్ టార్చ్ కాంతి గోడపై పడింది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే గోడ మీద ఎర్రటి రంగుతో ఒకే ఒక్క గుర్తు. అదే రామయ్య ఇంటి ముందు కనిపించిన గుర్తు. ఇది ఏంటి అన్నాడు రవి. ఇక ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. సరిగ్గా అప్పుడే అర్జున్ దృష్టి వెనకాల ఉన్న రాతి ద్వారం మీద పడింది. భారీ రాతి తలుపు అది. దానిపై వింత అక్షరాలు. అతను దగ్గరకు వెళ్ళాడు. టార్చ్ కాంతి వేసి చూడసాగాడు. అక్కడ ఇలా రాసి ఉంది, నిద్రిస్తున్న దాన్ని మేల్కొల్పకండి. ఇక అర్జున్ చేతులు ఆ రాతి ద్వారం మీద పడ్డాయి. అప్పుడే ఆ ద్వారం వెనుక వైపు నుండి ఎవరో వస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినిపించింది. ఇక భయంతో నలుగురు ఒకేసారి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అది గాలి కాదు, జంతువు కాదు. అయితే ఆ రాతి ద్వారం వెనుక ఎవరున్నారు? ఊరి పెద్దలు ఎంత చెప్పినా వినకుండా ఆ నలుగురు స్నేహితులు కలిసి ఆ ఊరి బయట ఉన్న కాలభైరవ గుడిలోకి వెళ్ళి అక్కడి రాతి ద్వారం తెరిచి ప్రాణాలతో మళ్ళీ బయట పడ్డారా లేదా అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.